మిమ్మల్ని చూస్తుంటే అంటే మాటల్లో వర్ణించలేము, కానీ మీరు కారణ జన్మురాలని అందరూ అంటూ ఉంటారు. సంగీతం తెలిసిన వారు, తెలియని వారందరూ. శాస్త్రీయ సంగీతంలో మీరు చిన్నప్పుడు తొలినాళ్ళల్లో కచేరీ చేసినప్పుడు అప్పుడు బహుశా మీరు కూడా శాస్త్రీయ పరంగా సెటిల్ అవుదామని అని అనుకుని ఉంటారు. నాన్నగారు కూడా అదే ఆశించారని అంటూ ఉంటారు. కానీ సినిమా సంగీతం వైపు మొగ్గు కన్నతల్లి సినిమాకి ముందు మీకు ఆలోచన కలిగిందా? నాకు ఆలోచన కలగలేదు, కానీ అవన్నీ అనుకోకుండానే జరుగుతాయి, మన చేతుల్లో ఏం లేదు. అట్లాగా ఎప్పుడెప్పుడు ఏది జరగాలో ఆ దేవుడు ఫిక్స్ చేస్తాడు. దాని ప్రకారంగా మనం ఏదో నేను మా నాన్నగారి కోసం నేను క్లాసికల్ నేర్చుకుని నాకు చిన్నప్పటి నుంచి సినిమా పాటలు అంటే చాలా అటుపక్కే మొగ్గుతాను. లతా మంగేష్కర్ ఆవిడ పాట ఎక్కడొచ్చినా నేను బాగా విని అలాంటి చిన్నప్పటి నుంచి నా బ్రెయిన్లో అది స్టడీ అయిపోయింది, అంతే రికార్డ్ అయిపోయింది ఆ సౌండ్. ఆ తర్వాత మీరు కొన్ని సంవత్సరాల తర్వాత సౌత్ లతా మంగేష్కర్ అన్న బిరుదు మీకు ఇచ్చినప్పుడు సౌత్ లతా మంగేష్కర్ వాళ్ళు ఎవరికి వచ్చింది వాళ్ళు అంటారు, కానీ సౌత్ లతా మంగేష్కరే అనుకుంటాను నేను కూడా. మరి నార్త్లో ఆవిడ ఉన్నారు కదా, నార్త్కి రమ్మన్నా కూడా నేను వెళ్ళలేదే. అయితే చిన్నప్పటి నుంచి ఏదో పోనీ రాగాలు పాడుకోవడం, భానుమతి గారిది, వరలక్ష్మి గారిది, వాళ్ళిద్దరు అంటే నాకు చాలా ప్రాణం. అంటే నాకు సింగింగ్గా లతాజీ ఉంటారు అనుకో, అది వేరే. అంటే వీళ్ళు ఉండగా మళ్ళీ నేను అక్కడ ఎందుకు అని చెప్పి అలా అనిపించి అంతా మొగ్గలేదు ఆ సైడ్, హిందీ సైడ్. కర్ణాటక సంగీతం చిన్నప్పుడు పాడేటప్పుడు పెద్ద పెద్ద విద్వాంసులందరూ విని ముగ్ధులయ్యి మీ పాటలోని మాధుర్యానికి చాలా ప్రోత్సహించారని చెప్తుంటారు. ముసిరి గారు అంటే ఆ కాలేజీలో చదివాను, విద్వాన్ కోర్స్ చదవటానికి చెన్నై వచ్చినప్పుడు ఆయన ప్రిన్సిపాల్ కదా ముసిరి సుబ్రహ్మణ్యం, ఆయన విన్నారు, చాలా చాలా సంతోషించారు. కానీ అక్కడ ఎక్కువసేపు చదవలేదు. అంతలోపల సినిమాలోకి వెళ్ళిపోయాను. సినిమాలోకి అంటే సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టేశాను. క్లాసికల్ పాడిన వాళ్ళకి ఏంటంటే ఈ సినిమా సంగీతం పాడాలంటే కొంచెం దానికి ఒక ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ ఉంటే అప్పుడు ఎక్కడెక్కడ మనం దాన్ని స్లో చేయాలి, ఫాస్ట్ చేయాలి, లేకపోతే ఎక్కడ ఏ అక్షరానికి ఎక్కువ మనం ప్రెస్ ఇవ్వాలి, అవన్నీ నేర్చుకోలేదు నేను. నేర్చుకోకుండా పాడగా పాడగా వచ్చింది నాకు. నాకెవరో గురువులు లేరు దాంట్లో చెప్పించడానికి. అవును, సినిమా సంగీతం పరంగా లేదు. బాలనురా మదన ఉంది కదా, అది చూడమ్మా ఎలా ఉంటుందో, పక్క క్లాసికల్గా ఇష్టానిగా ఉంటుంది. దాని తర్వాత పాట అవి ఒక రకంగా లాలిత్యంగా వచ్చింది. అది ఏదైనా ఒక విద్య మనం ప్రాక్టీస్ చేయగా దాంట్లో ఆ లాలిత్యం తెలుస్తుంది కదా.